అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈరోజు పొద్దున సాక్షి వాళ్ళు నూతన సంవత్సరం అట్లాంటివి వాళ్ళకు ఉండవు కాబట్టి యాజ్ యూజువల్గా రాష్ట్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం. నూతన సంవత్సరం ముందు రోజు కూడా బ్యానర్ పెట్టి హెడ్లైన్స్లో రాష్ట్ర ప్రభుత్వం 2,93,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఈ 18 నెలల్లో అంటూ పెద్ద బ్యానర్ వేశారు. సరే, పత్రిక వాళ్ళది, పార్టీ వాళ్ళది, ఏమైనా రాసుకుంటారు, వాళ్ళే ఓనర్లు కాబట్టి. సో 2,93,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు అని ఇవాళ పొద్దున సాక్షి పేపర్ చూసేవాళ్ళు బహుశా చేశారేమోలే, ఇంత పెద్దది ఎందుకు రాస్తారు అని అనుకునే అమాయకులు కూడా ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఒక పెద్ద పేపర్ కదా, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షం కదా, బాధ్యతాయుతమైన పేపర్ కదా, ఇంత బాధ్యతారాహిత్యంగా రాయరేమో అనుకునే అమాయకులు ఉంటారు. లేదు బాగా రాశారు, కావాలని అబద్ధాలైనా కూడా చెప్పేశారు అని అనుకునే వాళ్ళు ఉంటారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ 2,93,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది అని ఇవాళ పొద్దున సాక్షి చెప్పింది శుద్ధ అబద్ధం. కనీసం దాంట్లో సగం నిజం కూడా లేదు. మామూలుగా ఏమంటామంటే మనం అంత సగం పైగా అబద్ధాలు చెప్పారు అబ్బా అంటాం. సగం కాదు కదా, 40% ట్రూత్ కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 18 నెలల్లో అంటే 2024 జూన్లో మేము వచ్చినప్పటి నుంచి ఈరోజు దాకా ఆర్బీఐ ద్వారా చేసిన అప్పులు కేవలం 1,19,000 కోట్లు మాత్రమే. మరి 1,19,000 కోట్లు అప్పు చేస్తే సాక్షి ఏ విధంగా, ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా 2,93,000 కోట్ల రూపాయలు అప్పు చేసేశారు రాష్ట్ర ప్రభుత్వం అంటూ బురద చల్లుతోంది? ఎందుకంటే అది సాక్షి కాబట్టి, ఎందుకంటే వైసీపీ కాబట్టి. వైసీపీ వాళ్ళకి కేవలం బురద చల్లడం మాత్రమే తెలుసు కాబట్టి, అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రమే తెలుసు కాబట్టి. సరే, 2,93,000 కోట్ల రూపాయలు వైసీపీ వాళ్ళు లేదా సాక్షి వాళ్ళు చెప్పినప్పుడు కాదు అని నేను చెప్పినప్పుడు దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇది బాధ్యత కాదు, మా మీద వాళ్ళు బురద వేస్తుంటే కడుక్కొని సరిపోతుంది. సో కొత్త సంవత్సరం ముందు ఇంత ఘోరంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనే విధంగా, అనే అర్థం వచ్చే విధంగా, స్ఫురించే విధంగా సాక్షి చేస్తున్న ఈ అబద్ధపు ప్రచారాలు, వైసీపీ వాళ్ళు మా మీద చల్లుతున్న ఈ బురద నాటకాలు ఖచ్చితంగా మేము కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి మనం చేసినట్టే, అంటే వైసీపీ వాళ్ళు చేసినట్టే కార్పొరేషన్ల నుంచి అప్పులు తీసుకొని ఆ అప్పులు గవర్నమెంట్ నుంచి మన యొక్క అవినీతి పథకాలకో దానికో దీనికో వాడేసుకుంటామనే వైసీపీ భావనే దీనికి కారణం. అంటే ఆర్బీఐ ద్వారా అప్పులు తీసుకుంటారు, ప్రతి రాష్ట్రము తీసుకుంటుంది. అది ఎట్లా ఇస్తారు అంటే మన జీడిపి అంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తిని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక లిమిట్ పెడుతుంది. సో ఈ ఆర్బీఐ ద్వారా మనం బాండ్లు రిలీజ్ చేస్తాం, అప్పులు తీసుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దానికంటే ₹1 అప్పు తీసుకోవడం లేదు. మన యొక్క జీడిపిని ఎక్కువ చేసి వైసీపీ గవర్నమెంట్లో ఆ టైప్లో చేసుకుంటారు తప్ప. సో అదేవిధంగా మన రాష్ట్రం కూడా అప్పులు చేసుకుంది. అప్పులు కొంతలో చేయాలి. ఎందుకు చేయాలి అన్న విషయం కూడా చెప్తాను. సో క్యాగ్ అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్, మన భారతదేశంలో రెగ్యులేటరీ వ్యవస్థ, ఆడిటింగ్ మొత్తం చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ గవర్నమెంట్స్కి క్యాగ్ అంటారు, CAG. వీళ్ళ ప్రకారం, క్యాగ్ ప్రకారం 2025 నవంబర్ 30 దాకా వాళ్ళు ఇచ్చినది. ఇంకా డిసెంబర్ డీటెయిల్స్ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా మంత్ పూర్తి కాలేదు కాబట్టి నవంబర్ 30 దాకా డీటెయిల్స్ ఉన్నాయి. నవంబర్ 30 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాగ్ ప్రకారం 1,19,000 కోట్లు మాత్రమే అప్పు చేసింది. అది కూడా 18 నెలలకు గాను. కానీ ఇవాళ సాక్షి పేపర్ కానీ ఎవరన్నా చూసుంటే, దాని ఫస్ట్ స్లైడ్ తీసుకోండి సార్. సాక్షి పేపర్ ఎవరన్నా చూసుంటే దాదాపు ఫస్ట్ కాలం మొత్తం 1,64,000 కోట్లు అంటూ చెప్పారు ఇవాళ సాక్షిలో. అంటే డిసెంబర్లో చేసిన 7,000 కోట్లకు తీసుకున్నారు, ఇంకా మనకు క్యాగ్లో లేదు కాబట్టి దాన్ని చూపించలేదు. సో నవంబర్ 30 నాటికి 1,58,000 కోట్లు అప్పు చేశారు అంటూ సాక్షిలో చెప్పారు. 1,58,000 మరి మేమేమో 1,19,000 అంటున్నాం. మధ్యలో దాదాపు 38,000 కోట్ల తేడా వచ్చింది. ఇంత తేడా ఎట్లొచ్చింది అని చూస్తే
దొంగ పనులు సాక్షి కొత్త ఏం కాదు కదా. సో మేము అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? జూన్ 2024 జూన్ 12, 2024లో మేము ప్రమాణ స్వీకారం చేసింది కూటమి గవర్నమెంట్. సో 2024 ఏప్రిల్ మాసం, మే మాసంలో అధికారంలో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వైకాపా గవర్నమెంట్. అప్పు చేసింది ఎవరు? వైకాపా గవర్నమెంట్. 1, 2 కాదు. ఏప్రిల్ 2024లో 11,000 కోట్లు, మే 2024లో 27,000 కోట్లు, ఒక్క నెలలో 27,000 కోట్లు, మొత్తం 2 నెలలకు కలిపి పోతూ 38,000 కోట్ల రూపాయలు 2 నెలల్లో. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోతూ 38,000 కోట్ల రూపాయలు. 2024 ఏప్రిల్ మార్చ్ జగన్ పాలనలో 38,700 కోట్ల రూపాయలు అప్పు చేశారు. చాలా తెలివిగా, ఎవరు కనుక్కోరలేని ఇంత యథోబుద్ధి. ఆ సాక్షిలో దాని ఎడిటర్లు ఉంటారో, సబ్ ఎడిటర్లు ఉంటారో, తెలిసేస్తారో, కావాలని బుర్రదల్లా చేస్తారో, కనీసం జర్నలిస్టిక్ ఎథిక్స్ అనేవి ఉంటాయో లేవో, అది మన గవర్నమెంట్ కదా, వాళ్ళ గవర్నమెంట్ ఎట్ట కలుపుతావు అని లేకుండా మొత్తం వాళ్ళు ఏప్రిల్ మేలో చేసింది కూడా ఆ సంవత్సరం మా యొక్క దీంట్లో కలిపేసి 158,000 కోట్లుగా చూపించారు. సో 2024 ఏప్రిల్ మార్చి నాటికి క్యాగ్ దీని ప్రకారం 38,700 కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశారు. జూన్లో మేము వచ్చాం. యాక్చువల్గా జూన్ 12 వచ్చాం. సో జూన్ మొత్తం తీసుకుంటే కూడా జూన్ నుంచి నెక్స్ట్ మార్చ్ అంటే 2025 మార్చి నాటికి 42,897 కోట్లు మేము అప్పు చేయడం జరిగింది. సో ఫోటోలో కనపడే మరి 2025 ఏప్రిల్ నుంచి ఇప్పుడు జరుగుతున్న 2025 నవంబర్ వరకు దాదాపు 8 మంత్స్ 9 మంత్స్లో 77,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆర్బీఐ ద్వారా అప్పులు చేయడం వాస్తవం. సో జగన్ పాలన ఏప్రిల్ మార్చి అప్పులు తీసేస్తే కూటమి 18 నెలల పాలనలో నికర అప్పు 119,937 కోట్లు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు మీరు సాక్షిలో ఇవాళ పెద్ద బ్యానర్ వేసుకొని మెయిన్ షీట్లో మొదటి పేజీలో రైట్ సైడు 2,93,000 కోట్ల రూపాయలు వేసి ఓ గ్రాఫిక్స్ కూడా వేశారు. ఇవాళ మా పార్టీ నుంచి మేము దాని సవాల్ అంటారో, ఛాలెంజ్ అంటారో, ఇంకేమంటారో అర్థం కాదు. నిజంగా ఏ మాత్రం జర్నలిస్టిక్ ఎథిక్స్ ఉన్నా కూడా, ఏ మాత్రం ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నా కూడా రేపు మీరు క్షమాపణ చెబుతూ వేయకపోతే అంతకంటే చీప్నెస్ వేరే ఉండదు. ఎందుకంటే మీ గవర్నమెంట్లో అప్పులు చేసి అవంతా మా గవర్నమెంట్ మీద తోసేసి మేము అధికారం రాకముందు మీరుంటే ఆ 2 నెలల్లో 35,700 కోట్ల రూపాయలు అప్పు చేసి అది మా మీద తోసేసి మేము ఇన్ని అప్పులు చేసామంటే కనీసం మీరు రాసేటప్పుడు బాగా ఆలోచిస్తారు.